ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రువున్ సంహార మాం రక్ష శ్రియందాపయబోహరే. సంతోషం భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు పంచాంగం, ఈరోజు అనగా నవంబర్ 21వ తేదీ 2024 గురువారం. ఈరోజు సూర్యోదయం 6 గంటల 28 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు. ఈరోజు తిథి షష్ఠి సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి పగలు 3 గంటల 40 నిమిషాల వరకు. యోగం శుక్లయోగం పగలు 12 గంటల 4 నిమిషాలకు. కరణం వణిజకరణం సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు. భద్రకరణం రాత్రి 5 గంటల 40 నిమిషాల వరకు. రాత్రి అంటే తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాల వరకు. అమృత గడియలు పగలు 9 గంటల 4 నిమిషాల లగాయతు 10 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 10 గంటల 11 నిమిషాల లగాయతు 10 గంటల 55 నిమిషాల వరకు. మరల దుర్ముహూర్తం పగలు 2 గంటల 38 నిమిషాల లగాయతు 3 గంటల 22 నిమిషాల వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 5 గంటల 18 లగాయతు సూర్యోదయం వరకు వర్జం ఉంది. అంటే మరుసటి రోజు తెల్లవారుజామున అంటే శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల 18 నుంచి శుక్రవారం సూర్యోదయం వరకు వర్జం ఉంది. ఈ వర్జంలో గాని దుర్ముహూర్తంలో గాని తర్వాత రాహుకాలం, ఈ రోజు గురువారం రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ వర్జం సమయంలో గాని దుర్ముహూర్తం సమయంలో గాని రాహుకాలం సమయంలో గాని ఎటువంటి ముఖ్యమైన పనులు, మీటింగులు, సంతకాలు, రిజిస్ట్రేషన్స్, చెక్కుల మీద సంతకాలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకుండా ఉండటం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు విశేషం ఏంటంటే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి దీన్ని గురు పుష్య యోగం అని అంటారు. చాలా ఐశ్వర్యప్రదమైనది. ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రంతో కానీ లేదా శివాయ గురవే నమః అనే మంత్రంతో కానీ శ్రీ పంచముఖ విరాడ్రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః అనే మంత్రంతో కానీ ఈరోజు పరమేశ్వరుని అర్చించడం, భగవంతుడిని పూజించడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. మరో విశేషం ఏంటంటే గురు పుష్య యోగం కాబట్టి మీరు చేసే పూజ ఏదైనా సరే అనంత కోటి ఫలితాలను ఇస్తుంది. ఈ గురు పుష్య యోగంలో కూడా పుష్యమి నక్షత్రం రోజు బంగారాన్ని కొనడం కూడా ఒక ఆనవాయితీ చాలా మందికి ఉంటుంది. ఇలా పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొన్న వాళ్ళకి అది వాళ్ళ ఇంట్లో సంపద దినదిన ప్రవృద్ధమానం అవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు గురువారం గురు పుష్యమి యోగంతో కూడుకున్న పుష్యమి నక్షత్రం కాబట్టి మీరు ఏదైనా కొనాలనే ప్లానింగ్ ఉన్నప్పుడు ఈ రోజు బంగారం కొనుక్కోవడం మంచిది. అది అమృత గడియలు చూసుకొని మంచి సమయం చూసుకొని కొంటే మంచిది. పైగా పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆ లోపు కొనుక్కోవడం మంచిది. ఈరోజు శ్రాద్ధ తిథి షష్ఠి, కార్తీక మాస కృష్ణపక్ష షష్ఠి తిథి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కార్యక్రమాలని, క్రియల్ని నిర్వర్తించడం మన విధి. ఓం నమో హనుమతే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.